పోలీసింగ్లో ఎదురవుతున్న సవాళ్లను కృత్రిమ మేధ ద్వారా ఎదుర్కొనేందుకు రాష్ట్ర పోలీసు శాఖ సన్నద్ధమైంది. ఈ క్రమంలో పోలీసింగ్లో కృత్రిమ మేధ వినియోగంపై గుంటూరులో హ్యాకథాన్ నిర్వహిస్తోంది. నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ హ్యాకథాన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాష్ట్ర పోలీసులకు దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మెరుగైన పోలీసింగ్ విధానాలతో పాటు ఎప్పటికప్పుడు కొత్త విభాగాల ఏర్పాటు, సాంకేతికత వినియోగంలో తమదైన ముద్ర వేశారు. ఇటీవల కాలంలో అన్ని రంగాలకు విస్తరిస్తున్న కృత్రిమ మేధను పోలీస్ శాఖలోనూ వినియోగించేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో మెరుగైన పోలీసింగ్ తో పాటు నేరాల విచారణ, పరిశోధనకు సంబంధించి కృత్రిమ మేధను వినియోగించడంపై హ్యాకథాన్ నిర్వహిస్తున్నారు. గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీలో 3 రోజుల పాటు ఈ హ్యాకథాన్ జరగనుంది. సీఎం చంద్రబాబు ఈ హ్యాకథాన్ ను సాయంత్రం ప్రారంభించనున్నారు. పోలీసింగ్ లో రోజురోజుకి సవాళ్లు పెరుగుతున్నాయి. నేరాలు జరిగే తీరులో మార్పులు వచ్చాయి. నిందితులు తప్పించుకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. కృత్రిమ మేధ ద్వారా వీటికి పరిష్కారాలను వెతికేందుకు హ్యాకథాన్ ఉపయోగపడుతుంది. పోలీసు శాఖలో 8 అంశాల్లో కృత్రిమ మేధ వినియోగంపై నిపుణులు, కాలేజీ విద్యార్థులు తమ ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. అత్యుత్తమంగా నిలిచిన ప్రజెంటేషన్లకు బహుమతులు అందజేస్తారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ హ్యాకథాన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీస్ శాఖలోనూ కృత్రిమ మేధను సమర్థంగా వినియోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయనేది ఆయన ఆలోచన. మారుతున్న కాలంలో జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ వినియోగం చాలా రంగాల్లో పెరిగింది. పోలీస్ శాఖలోనూ ఏఐని విస్తృతంగా వినియోగించడం ద్వారా పోలీసింగ్ లో వేగం పెరిగే అవకాశం ఉంది. బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత వాటిని క్రోడీకరించడం, అవసరమైన పత్రాలు సమర్పించడం, విశ్లేషించడం ఇవన్నీ కృత్రిమ మేధ సాయంతో చేయాలని భావిస్తున్నారు. ఫోర్సైట్ ఏఐ సంస్థ ఈ హ్యాకథాన్ కు సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. బట్ ఏదేమైనా వాళ్ళ ఏఐలో, జనరేటివ్ ఏఐలో కానివ్వండి, ఏజెంటిక్ ఏఐలో కానివ్వండి, వాళ్ళు చేసిన వర్క్ని చూసి దాన్ని బట్టే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కొంచెం సీరియస్గా జరిగే హ్యాకథానే. ఎవరైతే టీమ్స్ ఉన్నారో వాళ్ళు ఆ హ్యాకథాన్లో ఉన్న ప్రాబ్లమ్ సొల్యూషన్ కనిపెట్టి వెళ్తారనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. ఈరోజు పోలీసింగ్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటే చాలా సైబర్ క్రైమ్స్ పెరిగిపోయినాయి. ఈ కాల్ డేటా అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయిపోయింది. సో ఏ కాల్ డేటా చూసేసి దాన్ని బట్టి ఏం పాసిబిలిటీస్ ఉండొచ్చు అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మామూలుగా అయితే ఇప్పుడు ఈరోజు ఆ సైబర్ క్రైమ్లో వాళ్ళకి 4-5 గంటలు పడుతుంది ఒక చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావడానికి. అదే ఏ అంతా మానిటర్ చేస్తుంది. 1, 2. సో ఈ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే 69A అని ఒక పాలసీ తీసుకొచ్చారు. మీరు టెలికాం డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సోషల్ మీడియా కంపెనీ కానీ అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ గురించి అవన్నీ రాసి వాళ్ళకి ఈమెయిల్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి నోడల్ ఆఫీసర్కి ఈమెయిల్ వచ్చేటప్పటికి చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా మానిటర్ చేసి ఏదైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకి ఆటోమేటిక్గా 69A నోటీసులు పంపించడము, ఆ నోటీసుల నుంచి డేటా తీసుకొచ్చి ఇది ఎవరు పెడుతున్నారు, వాళ్ళు ఇంకేం అకౌంట్లు ఉన్నాయి, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసి మన లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి కో-పైలట్ లాగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎట్లుంటుంది అంటేనండి, మీరు ఏమైనా తయారు చేయొచ్చు అన్లెస్ దెర్ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్ వాళ్ళు దాని మీద సైన్ చేస్తే తప్పితే దట్ డజంట్ బికమ్ ఎఫ్ఐఆర్ కానివ్వండి, అరెస్ట్ కానివ్వండి, ఛార్జ్ షీట్ కానివ్వండి, ఏదైనా. సో ఏంటంటే చాలా సేఫ్టీలతో కూడా ఎట్లా అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి పోలీసింగ్కి ఎలా హెల్ప్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే విధంగా ఈ యూజ్ కేసులు రూపొందించారు. ఇలాగే పోలీస్ ఆపరేషన్స్ టెక్నాలజీ ఐజీగా ఉన్న శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు. అలాగే మరో 8 మంది ఐపీఎస్ అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా పరిధిలోని వివిధ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు హ్యాకథాన్ ఆర్గనైజర్లుగా పనిచేస్తున్నారు. ఈ హ్యాకథాన్ కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు, ఏఐ నిపుణులు తమ ప్రజెంటేషన్లు ప్రదర్శించేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పోలీస్ శాఖలో సరికొత్త మార్పులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏఐ హ్యాకథాన్ మార్గనిర్దేశం చేస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.